హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పకోడీ గేమింగ్ ఛానల్. సో ఇవాళ మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్ 1 బ్లాక్. సో యాక్చువల్లీ రికార్డింగ్ స్టార్ట్ చేసేటప్పుడు డే ఉండేది, కానీ నైట్ అయిపోయింది అప్పుడే. సో అక్కడ చూస్తున్నారు కాబట్టి డే స్ప్రేడ్ కూడా ఉంది. సో మనం ఇంకా స్టార్ట్ చేద్దాం మైన్క్రాఫ్ట్ 1 బ్లాక్ అయితే. సో కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. త్వరలో మనం 500 సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ పూర్తి చేయాలి. ఇప్పటి నుంచి వీడియోస్ ఖచ్చితంగా రెగ్యులర్గా పెడతాను నేను. అండ్ పదండి ఇంకా స్టార్ట్ చేద్దాం వీడియో. సో ఇది 1 బ్లాక్ పార్ట్ 1 గాయస్. అండ్ మీరు ఇది మీకు నచ్చితే ఇంకా నేను చేస్తా ఫర్దర్గా దీని మీద ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తాం. అంటే నాకు వచ్చే దాని ఏమంటారు రీచ్ బట్టి. ఓకే స్టార్ట్ చేద్దాం. ఓకే బ్లాక్ అయితే వచ్చింది. సో ఇట్లా బ్రేక్ చేసుకుంటూ వెళ్దాం. అండ్ మీకు ఓకే అంటే చేద్దాం గాయస్. ఇంకా హార్డ్ కోర్ సర్వైవల్ కూడా ఉన్నది, అది కూడా స్టార్ట్ చేసి వదిలేస్తాం మధ్యలో, దాన్ని కంటిన్యూ చేస్తా. అండ్ మనకైతే ఇట్లా 13 ఉన్నాయి గైస్. 13 దాని ఏమంటారు 13 ఫేసెస్. సో ఫస్ట్ ప్లెయిన్స్, కేవ్స్, డీప్ కేవ్స్, స్నోయి, స్వాంప్, చెరీ, డెజర్ట్. సో ఫైనల్గా వచ్చి స్ట్రాంగ్ హోల్డ్. సో బీట్ చేద్దాం ఎండర్ డ్రాగన్ కూడా 1 బ్లాక్లో బీట్ చేసి సిరీస్ అయితే కంప్లీట్ చేద్దాం గ్రాండ్గా. అని తవ్వుకుంటూ వెళ్దాం. కొంచెం ల్యాండ్ సో ఈ మ్యాప్ తయారు చేసింది అయితే DTMC వాళ్ళు గైస్. సో మీకు కావాలంటే నేను లాస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ పార్ట్లో ఛానల్ లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్నీ చేద్దాం ఇంకా. ఓకే అప్గ్రేడ్. ఓకే న్యూ లెవెల్కి అయితే వస్తాం. 30 సెకండ్స్ పడుతుంది, వెయిట్ చేయాలి మనం. చెప్పండి గాయస్, ఇంకా మీరు ఏమైనా గేమ్ సజెస్ట్ చేయండి కామెంట్ బాక్స్లో, ఖచ్చితంగా ఆడతాను. ఆడి మీ పేరు నేమ్ కూడా షౌట్అవుట్స్ అయితే ఇస్తా. ఓకే త్వరగానే ఈ మంత్ ఎండింగ్ కల్లా అయితే మనం 500 సబ్స్ అయితే కంప్లీట్ చేయాలి గాయస్. సో మీ సపోర్ట్ కావాలి మాకు ఎట్లయినా సరే. ఇక్కడ టైం ల్యాప్స్ వచ్చేస్తుంది ఇదంతా. ఓకే వచ్చేసింది. సో మన ఫస్ట్ వచ్చేసి అయితే ఫారెస్ట్ గైస్. అదండి ఇంకా స్టార్ట్ చేద్దాం. మనకి వుడ్ వస్తుంది నాకు తెలిసి, వుడ్ అన్నీ వస్తాయి ఇక్కడే. యానిమల్స్ కూడా అనుకోండి, మన ఫస్ట్ యానిమల్ కవ్ అయితే వచ్చేసింది. హాయ్ కవ్. యానిమల్స్కి కూడా మనం అయితే ఒక ప్లేస్ తయారు చేయాలి గైస్. దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి మనం. వచ్చే కొద్ది చేసుకుంటూ పోవాలి. 1 బ్లాక్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మోడ్స్ ఆఫ్ మైన్క్రాఫ్ట్. షీప్ కూడా వచ్చింది మనకు అప్పుడే. ఓకే ప్లేస్ అయితే పెరుగుతుంది అని తవ్వుకుంటూ వెళ్దాం. షీప్ కవ్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. అండ్ అంగోండి వుడ్ కూడా వస్తుంది. క్రాఫ్టింగ్ టేబుల్ చేద్దాం, అన్నీ చేద్దాం. ఒక్క నిమిషం ఇంకా స్టార్ట్ చేద్దాం తవ్వడం అయితే. చేసుకుంటూ వెళ్దాం ఎంత దూరం వెళ్తుందో. వుడ్ వస్తుంది మనకి చిన్న చిన్నగా. ఇంకా ఎక్కువ ఈ ల్యాండ్ కొంచెం అప్గ్రేడ్ ఎక్స్పాండ్ చేద్దాం. ఇదొకటి అయిపోయింది. అని కలిసి ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుందాం మనం అయితే. ముందు క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని ఎక్కడ పెడదాం? ఐ థింక్ ఇక్కడ పెట్టడం బెస్ట్ ఏమో అనిపిస్తుంది. పెట్టేద్దాం. మనకి ఏమైనా కావాలన్నా ఏమంటే తీసుకోవచ్చు కదా. అని కలిసి ఇంకా తవ్వుదాం ఎంత దూరం అవుతుందో చూద్దాం గైస్. ఈ సిరీస్ అయితే ఎక్కడి వరకు వెళ్తుందో. అండ్ మీ సపోర్ట్ బట్టే ఉంటుంది గైస్. ఏదైనా మీరు ఇచ్చే సపోర్ట్ బట్టే. మీరు సపోర్ట్ చేస్తే దీన్ని ఇంకా తీసుకెళ్దాం, లేదంటే ఏం చేసేదాం. మనకి ఇది వచ్చింది రూటెడ్ డర్ట్ వచ్చింది. దాంతో మనం ఏం చేసుకోలేము. సో ఇప్పుడు వీటి కోసం ప్లేస్ అయితే చేయాలి మనం. ఓకే వచ్చింది, ఫుడ్ వచ్చింది మనకి. అయిపోయాయి బోన్ బ్లాక్స్. ఓకే ఒక పికాక్స్ ఇప్పుడు బ్రేక్ అవుతుంది. ఓకే అరే వాడిని కొంచెం స్టిక్స్ చేసుకొని స్లాబ్స్ చేద్దాం. ఎందుకంటే స్లాబ్స్ ఇస్ ద బెస్ట్ గైస్. ఎందుకంటే స్లాబ్స్ అయితే మనకి ఎక్కువ బ్లాక్స్ వస్తే ఎక్కడైనా పెట్టచ్చు. ఓకే చూసుకోండి కింద పడక. ఫస్ట్ చికెన్ అయితే వచ్చేసింది గైస్ మనకి 1 బ్లాక్ మైన్క్రాఫ్ట్లో. వీటన్నిటిని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మనం అర్జెంట్గా వీటికి ఒక ప్లేస్ చూడాలి. చూద్దాం, అన్నీ చేద్దాం. ఇదివరకు కూడా చేశాను గాయస్. చెస్ట్ వచ్చింది గాయస్ మనకి ఫైనల్గా. ఫస్ట్ చెస్ట్. ఓకే మొత్తం గ్రాస్ బ్లాక్స్ ఉన్నాయి. వీటి కోసమే చూస్తాను నేను యాక్చువల్. గ్రాస్ బ్లాక్స్ అండ్ ఓక్ శాంప్లింగ్ వచ్చింది. చెస్ట్ తీద్దాం.
ఇప్పుడు నా థాట్ ఏంటంటే వీటి కోసం ప్లేస్ చూడాలి. అందుకే ఏం చేద్దామంటే ఫస్ట్ వచ్చిన వుడ్ని స్లాబ్ చేయడానికి వుడ్ సరిపోదు మనకి. ఆగండి చెప్తా. ఇంకొంచెం మైనింగ్ చేద్దాం. ఇవి పెరిగిపోతున్నాయి గాయస్ మొత్తానికైతే. ఏం చేద్దామంటే సూర్యుడు ఎటు వస్తాడు అటు వస్తాడు. ఇటు 1 2 3 4 5 6 8 9 సరిపోతుంది అంటారా? నేనేమనుకుంటానంటే గాయస్, దీని వచ్చేసి ఇక్కడ ఇది నుంచి ఫోర్ సైడ్స్ ఎక్స్పాండ్ చేయడం అనమాట. సో ఇటు సైడ్ వచ్చేసి యానిమల్స్ ఉంటాయి, ఇటు సైడ్ మన ఇల్లు, ఇటు సైడ్ ఈ 2 సైడ్స్ ఇంకేమన్నా ఫారెస్ట్ అంటే ఫార్మింగ్ చేసుకోవడానికి కానీ చెస్ట్ స్టోరేజ్ కానీ ఏదన్నా సంథింగ్. వద్దు బ్రో చూసుకో. ఓకే, సో దీన్ని ఇట్లా ఎక్స్పాండ్ చేసుకుందామని. ఎట్లా మనకి గ్రాస్ కూడా వచ్చింది కాబట్టి షీప్స్ గ్రాస్ ఉంటాయి. ఈ ప్లేస్ అంతా కూడా గ్రాస్ కావాలి. పని చేద్దాం, ఈ గ్రాస్ బ్లాక్ ఒకటి ఇక్కడ ప్లేస్ చేద్దాం, గ్రాస్ తొందరగా స్ప్రెడ్ కావడానికి. అండ్ ప్రస్తుతానికైతే ఇదే గైస్ మన స్కిన్. ఫ్యూచర్లో దాన్ని ఏదో ఒకటి చేస్తాం. నెక్స్ట్ వీడియో కల్లా స్కిన్ వస్తుంది మనకు ఒకటి. పెరిగి ఎక్కువైపోతున్నాయి. పని చేద్దాం, దీన్ని ఒక సైడ్ ఇట్లా చేసి మన ఛానల్ అయితే స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అవుతుంది గైస్. మధ్యలో చాలా గ్యాప్ కూడా వచ్చింది. ఈసారి అయితే అట్లాంటి రాదు, మొత్తం చాలా రెగ్యులర్గా అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటా. సో మీరు కూడా దాన్ని సపోర్ట్ చేసి ఛానల్ గ్రోత్కి కొంచెం కాంట్రిబ్యూట్ చేయండి. ఇనఫ్. ఓ మై గాడ్, కౌ జరగాలి కింద పడమాకు. ఓకే, ఈ మధ్యలో డర్ట్ ఎందుకంటే గాయస్ ఇక్కడ యాక్చువల్ గ్రాస్ స్ప్రెడ్. అరే బా షిట్, ఒకటి పోయింది. నువ్వు పో ప్లీజ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి టార్చులు కావాలి, ఎందుకంటే నైట్ అయితే ల్యాండ్ ఎక్కువ అయిపోతే ఇక్కడ మాప్ స్పాన్ అయితే అదో పంచాయతీ ఉన్నది మనకి, అది కూడా చూసుకోవాలి. ఓకే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. జరగండి కవ్వు జరుపుకో కొంచెం. గుడ్. ఇప్పుడు ఇక్కడ బ్లాక్ పెడితే ఇక మొత్తం గ్రాస్ వస్తుంది గైస్. గ్రాస్ అక్కడ నుంచి అటు స్ప్రెడ్ అయ్యి అది తెలిపోతుంది. అందుకని చెప్పేసి నేను గ్రాస్ బ్లాక్ అయితే అక్కడ ప్లేస్ చేశాను. ఈ వీడియో ఎంత లాంగ్ అయితే తెలియదు గైస్, చూద్దాం మరి. జరుగు అరే జరగమ్మా. అండ్ ఇంకో చికెన్ వచ్చి, అవును మనకి ఇందాక చికెన్ ఉండే కదా గైస్, చికెన్ పోయింది మనది యాక్చువల్లీ. చికెన్ చచ్చిపోయినట్టుంది మైనస్ కింద పడి. బేల్స్ అదర్ బేల్ వచ్చింది, ఇంకొక వచ్చింది. వీటికి ప్లేస్ చూడాలి అర్జెంట్గా. జరగండి ఎన్ని బ్లాక్స్ వచ్చాము? 3 4 5 7 8 9 10 బ్లాక్స్ వచ్చేసాం. 10 బ్లాక్స్ సరిపోతుంది అంటారా? ఫస్ట్ అయితే పోయి కొంచెం తవ్వుదాం, మనకి ఏమైనా కావాలి కదా ఫస్ట్ ఏమైనా చేయాలంటే. ఇంకోండి ఇక్కడ గ్రాస్ స్ప్రెడ్ అయింది. జరగండి కవ్. మరి ఇంకోటి జరు. వచ్చింది ఒక వుడ్ వచ్చింది. ఈ నెల వుడెన్ బ్లాక్స్ వస్తున్నాయి గాయస్ మనకి ఆడ వచ్చింది విజిట్ ద ఛానల్ అని. ఎటు పారిపో జాగ్రత్త, చూసుకోవాలి. గాయస్ ఇక్కడ మనం కొంచెం దీన్ని, ఎందుకంటే మనం ఒక్క బ్లాకే పెట్టుకుంటే మనం కింద పడిపోతామని చెప్పేసి నేను ఈ స్లాబ్స్ కూడా అయితే వేస్తున్నా. అసలైతే మొత్తం స్లాబ్సే పెట్టచ్చు, కాకపోతే
గ్రాస్ స్ప్రెడ్ అవ్వడానికి ఇంకా మధ్యలో డట్ ఒక లేయర్ అయితే వేసా ఒక పార్ట్ వరకు. ఇక్కడ ఫెన్స్ వస్తుంది, ఈ లోపల ఉంటాయి. యా గుడ్. జరగండి. ఎస్ ఏ షిప్ ఏ లే పక్క ఇంకో చికెన్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇటువైపు 2 3 4 5 8 9 ప్రస్తుతానికి 9:9 సరిపోతుంది. తర్వాత పెంచుతాం గైస్ మొత్తం ఇదంతా. అంటే ప్రస్తుతానికి అవి ఉండడానికి అసలు ఎక్కువ అయిపోతుంది కదా, ఐ మీన్ జనాభా. ఇప్పటికే చూడండి ఎన్నయ్యో. వాటన్నిటిని ఇటు తీసుకురావాలంటే మనం వీటి చూపెట్టాలి. ఏ కింద పడతావు, ఇట్రా 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 రే, ఇటు చూడండి. షీప్ కౌ రండి రండి రండి, జాగ్రత్త. పోండి ఓ అరే సారీ బ్రో ఓ చికెన్. ఇట్లా పడిపోతున్నాయి గాయస్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్నీ మన యానిమల్స్ అన్నీ. లే జరగండి. ఓకే ఇంకో చెస్ట్ వచ్చింది మళ్ళీ. మొత్తం 45 బ్లాక్స్. చెస్ట్ బ్రేక్ చేద్దాం. ఇంకో ఓక్ శాప్లింగ్ని ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒక గ్రాస్ బ్లాక్ పెట్టి ఇక్కడ ఒకటి పెట్టాం. ఒక్క నిమిషం. ఇక్కడ ఒక గ్రాస్ బ్లాక్ పెట్టి ఇక్కడ ఒకటి పెట్టేద్దాం. సో మన దగ్గర బోన్ మీల్ ఉన్నట్టున్నది. యా బోన్ మీల్ ఉన్నది. మన అదృష్టం. అరే రే అయ్యో చూసుకోలే పోయింది గాయస్. అసలు శాప్లింగ్ పోయింది. ఇచ్చా ఇప్పుడు వస్తుంది. ఎస్ ట్రీ వచ్చింది. ఇంకా దీన్ని చేద్దాం. ట్రీ అయితే వచ్చింది గాయస్. సో ఇట్లా మనం ఈ ట్రీ నుంచి మళ్ళీ శాప్లింగ్స్ తీసి మళ్ళీ వుడ్ కొట్టి ఇట్స్ ఎ గుడ్ సోర్స్. అరే రే వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్లో షేడర్స్ కూడా యాడ్ చేస్తా గాయస్. మొత్తానికి షేడర్స్ అన్నీ యాడ్ చేద్దాం. మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తా గాయస్. మొత్తానికి మళ్ళీ షీప్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే గాయస్, సెట్లో మనకి ఉన్నాయి కాబట్టి దీన్ని క్లోజ్ అరే అయ్యో మళ్ళీ చచ్చిపోయింది మనకు. ఇట్లా అయితే ఇవన్నీ చచ్చిపోతున్నాయి గాయస్. ఎట్లా వీటిని కాపాడుకోవాలి, ఎందుకంటే చాలా పని ఉంది వీటితోటి ఫర్దర్. ఇంకా అదేమో గడ్డి తింటుంది. ఇంకా ఇది సరిపోదు గాయస్, ఈ ప్లేస్ అస్సలు సరిపోదు. వీటికి పెంచుదాం. ఒక్క సైడ్ పెరుగుతుంది. ఇట్రా ఇటు తల్లి ఇట్రా కావాలా మనకి ఫుడ్ కూడా లోటు లేదు కదా. ఎట్లా హైబెల్స్ ఉన్నాయి కాబట్టి హైబెల్స్ని మనం బ్రెడ్ చేసుకొని ఫుడ్ తినేద్దాం. చేస్తూనే ఉన్నాం. ఈ వీడియోలో అయితే పెద్దగా చేసేది ఏం లేదు గైస్, మొత్తం ఇదే మైనింగే చేసుకుంటూ కూర్చోవాలి మనం. అండ్ ఈ వీడియో మీద వస్తే ఇంకా ఈ సిరీస్ అయితే కంటిన్యూ చేస్తాం ఖచ్చితంగా. చివరి వరకు ఆడదాం, ఎండర్ డ్రాగన్ వెళ్ళి చంపేద్దాం. అండ్ గైస్ స్పెషల్ చెస్ట్ వచ్చింది మొత్తానికి మనకి.
స్పెషల్ బ్యారెల్ ఇది, చెస్ట్ కూడా కాదు. చూద్దాం ఏముందో. హే బ్రెడ్, వాటర్ బకెట్, బ్రెడ్ శాంప్లింగ్, వాటర్ బకెట్, ఒక ఓక్ శాంప్లింగ్, బుజ్ శాంప్లింగ్, స్ప్రూస్ శాంప్లింగ్. ఐ మీన్ వర్డ్స్ పలకట్లే కొంచెం. వచ్చే బ్యారెల్ వచ్చేసింది. వీటన్నిటిని నాటాలంటే మనకు ప్లేస్ కావాలి. అసలు ఈ ప్లేసే సరిపోవట్లేదు. ఇప్పుడు నా భయం ఏంటంటే నైట్ అవుతుంది. నైట్ అయితే ఇప్పుడు మనకి మాప్ స్పాన్ అయితే ఓకే. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి గైస్ మనం అయితే. చాలా మనకేమో టార్చ్లు తవ్వుకుంటూ పోవాలి. ఇంకా స్టోనేజ్ వరకు ఓకే. ఇంకో చెస్ట్ వచ్చింది. ఈసారి 2 యాపిల్స్, పొటాటో. ఓకే, ఐ థింక్ ఫాప్ చేయడానికి ఇచ్చి ఉండొచ్చు అనుకుంటున్నా గాయస్. దీన్ని అయితే నేను ఫస్ట్ మనం అర్జెంట్గా చెస్ట్లో పెట్టుకోవాలి ఇవన్నీ, లేదంటే మొత్తం పోతాయి. నాకు కూడా ఖచ్చితంగా అర్థమవుతుంది ఏంటంటే పోతాయి, ఇవన్నీ పోతాయి. జాగ్రత్తగా చెస్ట్లో పెట్టేది. చెస్ట్స్ కోసం ఏరియా చేయాలి, మొత్తం సార్ట్ చేసుకోవాలి. చాలా పని ఉంది గాయస్. ఫుడ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ పొజిషన్లో. పంకిన్స్, టేబుల్స్, ఎగ్ కానీ, బ్రెడ్, ఫుడ్ అయితే ఉంది కదా. ప్రజెంట్ ప్రస్తుతానికి అయితే ఫుడ్ ఉంది. వాటర్ ఓకే. ఇవి మాత్రం వరకు లోపల పెడదాం, ఇవి ఉంచుదాం బయట. ఇంకా మాప్స్ అయితే స్పాన్ అవ్వట్లేదు, మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఐ థింక్ మనం పెరిగే కొద్దీ, ఐ మీన్ లెవెల్ పెరిగే కొద్దీ స్పాన్ అవుతుందని నేను అనుకుంటున్నా. అండ్ చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి ఈ యానిమల్స్. ఓకే గైస్, ఏం చేద్దామంటే నాకు ఐడియా వచ్చింది. 5 ఉన్నాయి కాబట్టి ఒకటి ఇక్కడ డర్ట్, ఒకటేమో ఇక్కడ ఈ డర్ట్ బాగా రావాలండి, ఇది బాగుంటుంది. అండ్ జరుగులే అవతల జరుగు పిగ్గి జరుగు. ఒకటేమో ఇక్కడ, ఇంకోటేమో ఇక్కడ. ఈ 4 పెట్టేసి 4కి బోన్ మీల్ చేద్దాం. ఇప్పుడు వీడియో అయితే చాలా లెంత్ అవుతుంది ఇప్పటికే. ఏం లేదా పైన. ఓకే, సూర్యుడు లేకపోయేసరికి రావట్లేదు. ఓకే, వచ్చేస్తున్నాయి. ఓకే, వచ్చేసింది గైస్. ఇంకోటి ఇట్లా ఉంటే ఇప్పుడు మనకి ఇంకా కాస్త వుడ్ వస్తుంది. యా, గుడ్, నైస్ ఐడియా. వీటన్నిటిని ఫస్ట్ నేనేమనుకుంటానంటే గైస్, ఇక్కడ ఫస్ట్ ఫెన్స్ కట్టాలి. ఇక్కడ ఫెన్సింగ్ చేసి వీటన్నిటిని లోపల తీసుకుపోవాలి. ఇంకా ప్లేస్ ఎక్స్పాండ్ చేసేది ఉంటే అప్పుడు చేసుకోవచ్చు మనం. అదే అయితే థాట్ అయితే ఉంది ప్రస్తుతానికి. అర్జెంట్ చేయాలి, లేదంటే కష్టమయ్యేటట్టున్నా సో వీటితో నేను అనుకునేది ఏంటంటే ఫెన్సులు చేయాలి అర్జెంటుగా. ఫెన్సులు చేసి అడగట్టేయాలి. మనకి వుడ్ ఎలాగోలో ఉంది, శాప్లింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం ఖర్చు అయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో ఉన్నాను నేను. ఓకే గైస్, చేద్దాం. 33 ఉన్నాయి ప్రస్తుతానికి. 33 పెట్టేద్దాం. 36 సారీ. ఓకే, ఏ జరగండి పింగీస్. యా, మనకు చిన్నగా ప్రోగ్రెస్ పెరుగుతుంది గైస్. ఇంక్రీజ్ బిల్ట్ అవుతుంది, బాగుంది. ఇదంతా బాగుంది. అవుతాం మనం. రండి ఇటు కౌస్, షీప్స్ అన్నిటి రండి. అటే ఫెన్స్ గేట్ చేయలేదు ఇక్కడ, మంచి పని. ఫెన్స్ గేట్ చేయాలి ఇప్పుడు మనం. ఓకే, గేట్ వచ్చేసింది ఒకటి. స్లాబ్స్ కూడా రీప్లేస్ చేస్తా గైస్ ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఓకుండి మళ్ళీ బెచ్ స్లాబ్స్ అంటే బాగోదు కదా. నాకు ఎందుకు ఇది కూడా తీసేద్దాం అనిపిస్తుంది. ఇక్కడ కూడా దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. నెక్స్ట్ వీడియో కల్లా అయితే చాలా ఆఫ్లైన్ గ్రైండింగ్ చేయాలి గైస్. నేనైతే చాలా ఆఫ్లైన్ గ్రైండింగ్ చేసి ఏదో ఒకటి అయితే మొత్తానికి చేద్దాం. సో సూర్యోదయం అయ్యే వరకు, ఐ మీన్ సన్ రైజ్ అయ్యే వరకు ఆడతాను. అక్కడ సన్ రైజ్ అయినాక ఇంకా డే 1 ఇది.
సో వీడియో అయితే అక్కడితో ఎండ్ చేస్తా గైస్, ఎక్కడ ఎంతవరకు వస్తే అంతవరకు. లేని జరగండి. ఇట్లాంటి ఇంకో వీడియోస్ ఇంకా కావాలంటే చెప్పండి, చేద్దాం. ఇంకా మీరు మోడ్స్ సజెస్ట్ చేయండి, ఇంకా చాలా చేద్దాం మనం. ఇంకో బోన్ బ్లాక్ వచ్చింది మళ్ళీ, ఇది టైం ల్యాప్స్. ఓకే గాయస్, మనకి మష్రూమ్ వచ్చింది ఇక్కడ. హే మష్రూమ్, దీన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం. జరగండి. అరే అదే కింద పడ్డది. ఓకే ఓకే ఓకే. ఆగండి, చిక్క చేయకండి ప్లీజ్. దాన్ని రానియండి. దా ఇట్లా అసలు మీరు అవతల పోండి. షపావు లేదు. దా మష్రూమ్ స్టే వస్తుంది మాది, మష్రూమ్ పెట్టి. వాటిని కూడా తీసుకోవాలి. సరిపోదు కదా, అసలు సరిపోదు మనం ఇటు పెంచాలంటే. ఇంకా ప్లేస్ పెద్ద చేయాలి మనం. ఇంద్రా ఇది వస్తూనే ఉన్నాయి. సో సన్ రైజ్ అవుతుంది గైస్. ఇవి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మనకైతే. సంత మంద చాలా పెద్ద పెరిగిపోతుంది రోజుకి. సో ఇది గైస్ ఈ వాళ్ళకి వీడియో ఫస్ట్ ఎపిసోడ్ అయితే. మనం ఏం చేయలేదు అనుకోకండి, చేసుకున్నాం కొంచెం. అనుకోండి అక్కడ ఫార్మ్ అదొకటి, ఈ ఒకటి, ఇవి అయితే వచ్చినాయి, చాలా వచ్చినాయి. ఇంకా నేను ఆఫ్లైన్ గ్రైండింగ్ చేస్తా గైస్, చాలా ఆఫ్లైన్ గ్రైండింగ్ ఉంది మనం చేసుకునేది. అండ్ డే 1 ఇదైతే డే 1 గైస్ 1 బ్లాక్కి. అండ్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మన పాపం చికెన్ చచ్చిపోయింది, కింద పడిపోయింది. సో ఇది గైస్ ఈ వీడియోకి అయితే. సో నెక్స్ట్ వీడియో కామెంట్ చేయండి, ఇంకా మీకు ఇట్లాంటి వీడియోస్ కావాలంటే చేస్తా. మీరు దీన్ని సపోర్ట్ చేస్తేనే గైస్, లేదంటే ఇంకా కంటిన్యూ చేయడం చాలా కష్టం. సో ఈ సిరీస్ని ఇంకా కంటిన్యూ చేద్దాం. ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను నేను ఈ మంత్ ఎండింగ్ కల్లా. లేదంటే ఈ మంత్ మధ్యలోనే మనకి ఎట్లా 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలి. సో మీ సపోర్ట్ ఉంటే అది ఈజీగా అయిపోతుంది గైస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. లైక్ చేయండి వీడియోని, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే ఎప్పుడు నేను వీడియో పెడితే నాకే తెలియదు. 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి ఖచ్చితంగా వస్తుంది వీడియో అయితే. ఇంకా అంతే గైస్. ఇంకా ఏమైనా కొత్త గేమ్స్ ఉంటే సజెస్ట్ చేయండి, ఖచ్చితంగా ఆడదాం. అండ్ హార్డ్ కోర్ సిరీస్ కూడా కంటిన్యూ చేస్తా. అండ్ ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ లేటర్.